నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా 2 ఏళ్లు హమాస్ చెరలో ఉన్నటువంటి 20 మంది ఇజ్రాయెలీ బందీలు స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణకు చొరవ చూపిన ట్రంప్పై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. చివరకు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభినందించారు. గాజా డీల్ను స్వాగతించారు. ఆ ఒప్పందం కుదిరేలా మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్న ఆయన బందీల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఇక అమెరికాతో పాటు ఈ ప్రపంచం మద్దతుతో మధ్యప్రాచ్యం శాంతి మార్గంలో ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్రంప్ని ప్రశంసించారు. మరోవైపు గాజా శాంతి ఒప్పందానికి అధికారం ముద్రపడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత ఈజిప్ట్, ఖతార్, తుర్కీల అధినేతలు సంతకాలు చేశారు. డజన్ల మంది వివిధ దేశాల అగ్రనేతల సమక్షంలో ఈ సంతకాలు జరగడం విశేషం. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ లో ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. భారత్ గొప్ప దేశమని, ఆ దేశంలో తనకు మంచి స్నేహితుడున్నాడని అనడం విశేషం. అయితే ఆయన ప్రధాని మోదీ పేరును ప్రస్తావించలేదు. కానీ భారత్, పాకిస్తాన్లు కలిసి చక్కగా జీవిస్తున్నాయని భావిస్తున్నారని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన వెనుకే ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను చూస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో షరీఫ్ నవ్వారు. అంతకుముందు పాక్ ప్రధానితో పాటు సైన్యాధిపతి ఆసిమ్ మున్నీర్ ను ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ముందుకు వచ్చి ప్రసంగించిన షరీఫ్ అమెరికా అధ్యక్షుడి కృషితోనే గాజాలో శాంతి సాధ్యమైందని పేర్కొన్నారు. అందుకే నోబెల్ బహుమతికి ఆయన పేరుని సిఫార్సు చేశామని వివరించారు. ఇసుక మొత్తానికి గాజా డీల్లో ఏం జరిగింది? సో 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధం ఎలా ముగిసింది? నిజంగానే ట్రంప్ పాత్ర ఉందా? ట్రంప్ కృషితోనే యుద్ధం ఆగిందా? సో వీటిపై చర్చిద్దాం. సో దీనిపై మాట్లాడడానికి మనకి సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జూమ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. సో అసలు గాజా డీల్లో ఏం జరిగింది అనుకుంటున్నారు సార్ మీరు? నా ఉద్దేశం ప్రకారం ఎంత మూర్ఖుడైనా, ఎంత వెంపరి అయినా సరే ఇందులో ట్రంప్ పాత్ర ప్రాధాన్యత ఎక్కువ ఉందని ఎందుకంటే నేనే కాదు, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ కానీ, జో బైడెన్ కానీ వాళ్ళు మెచ్చుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్పోర్టివ్ స్పిరిట్ తో వాళ్ళు చేసుకున్నారు. అదే మన దేశంలో అయితే ఆయన పాత్ర ఏమీ లేదని కొట్టిపరిచేవాళ్ళు. మన దగ్గర ప్రతిపక్ష నాయకులు అయితే అధికార పక్ష నాయకుల్ని కానీ ఇట్లా చూసుకుంటే ఎంత మంచి పని చేసినా ఎదుటివాడు చేసిన పనిలో లోపాలు ఎత్తుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చేసేవారు. కానీ అక్కడ మనకు జో బైడెన్, బిల్ క్లింటన్ ఇద్దరు కూడా పార్టీలు వేరు, అధ్యక్షుల గతంలో అధ్యక్షులకు పనిచేశారు. ఈ ట్రంప్ ను మెచ్చుకోవడం అని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్పోర్టివ్ స్పిరిట్ పని అమెరికా రాజకీయాలు ఉంటాయని మనకు అర్థం. ఒకటి. రెండోది ఏంటంటే పశ్చిమాసియాలో శాంతి వీచికలు శాంతి కపోతే ఎగిరినట్టే లెక్క. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మన గాజా స్ట్రిప్ కానీ, లేకపోతే పాలస్తీనా సమస్య కానీ, అట్లా పక్క ఇజ్రాయెల్ కు పాలస్తీనాకు ఉన్న వైరం కానీ మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా 45 నుంచి చాలా పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టినాక గాజా స్ట్రిప్ గురించి మనం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు పాలస్తీనాలకు, అటు యూదులకు మధ్యన, ఇజ్రాయెల్ మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇది ఒక రకంగా ఈ శాంతి ఒప్పందంతో ముగిసినట్టే లెక్క కాకుండా కనీసం ప్రారంభమైంది. అంటే మొదటి మెట్టు ఎక్కినా నేను అనుకుంటున్నాను. నిన్న మొన్న కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఒక వైపు అమలవుతూనే మళ్ళీ చిన్న చిన్న కాల్పులు జరిగిన సందర్భాలు కూడా చూసినాం. ఏదైనా సరే ట్రంప్ కృషి ఎంత అవుతుందో దానికి తగ్గట్టుగా అరబ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా, ఖతార్ కానీ, ఈజిప్ట్ కానీ, వీళ్ళ కృషి కూడా పెద్దదని అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు పాలస్తీనాకు మద్దతు తెచ్చుకుంటూనే 2 దేశాల మధ్యన ఈ ఘర్షణ ఉండొద్దని, హమాస్ మధ్యన జయంగా ఈ ఘర్షణ ఎక్కువైంది కనుక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నియంత్రించడానికి ఇది పనికొస్తుంది. ప్రపంచంలో హమాస్ చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ. ఒకటే రోజు 1200 మందిని గతంలో మన ఇజ్రాయెల్ పౌరులను బలి తీసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అక్టోబర్ 7, 2023 నాడు 1200 మంది ఇజ్రాయెలీ పౌరులను చంపుకుంటూ హింస మొదలుపెట్టింది. అసలు పాలస్తీనా సమస్య పక్కకు పోయి హమాస్ తో యుద్ధమే ప్రధానంగా ఈజిప్ట్ కు, మన ఇజ్రాయెల్ కు పెద్ద ఎత్తున శాపమైంది. అట్లా చూసినాం కదా మనం. ఇరుపక్కల నష్టపోయిండ్రు. కాకపోతే ఇజ్రాయెల్లోనేమో తక్కువ మంది చనిపోతే ఈ మనకు పాలస్తీనా ఆధీనంలో ఉన్న
గాజా స్ట్రిప్ లో మాత్రం 67,000 మంది చనిపోయారు సుమారు. అంటే శ్మశానం మరుభూమిగా మిగిలిపోయింది అది. అటువంటి పరిస్థితుల్లో ఇంత మారణహోమం జరిగిన తర్వాత, శ్మశానంగా మారిన తర్వాత ఇవాళ గాజా స్ట్రిప్ ను భవిష్యత్తులో బాగు చేయాలంటే కూడా ఓ 10-12 ఏళ్ళు మినిమం పట్టే అవకాశం ఉంది. ఏదైనా సరే అన్ని దేశాల కృషి వాళ్ళని కలపడంలో ట్రంప్ పాత్ర అమోఘమైంది. ట్రంప్ చేసిన చర్య ఈ ప్రపంచ శాంతికి దారితీసేది అంటున్నాడు. ఇంకొక పని చేయాల్సింది ఆయన. సరే 7 యుద్ధాలు ఆపినా లేదా తర్వాత సంగతి, కానీ ఈ యుద్ధం మాత్రం ఆపగలిగింది ఈ గ్రేట్ అంతా ట్రంప్ కు చెందుతుంది, ట్రంప్ కే చెందుతుంది. ఇంకొక యుద్ధం ఆపాల్సినది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే తప్పక వచ్చే సంవత్సరం శాంతి బహుమతి ఈ ట్రంప్ కు వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. దాని గురించి కూడా ప్రస్తావించాలి ఆయన. ఏమని అంటే అందరి ద్రాక్షపడిన పులిన అన్నట్టే చేసుకుంటూ శాంతి బహుమతి కోసం షెహబాజ్ షరీఫ్ తోని షెహబాజ్ అనిపించుకున్నాడు కదా, ప్రతిపాదన పెట్టించుకున్నాడు కదా. ట్రంప్ కు తనకు తానే కితాబిచ్చుకుంటూ ఆయన ఏమన్నాడంటే మనకి శాంతి బహుమతి దక్కకపోవడానికి పెద్ద సమస్య లేదు, ఎందుకంటే 2024 బహుమతులు అవి, నేను యుద్ధాలు ఆపింది 2025లో కదా, కనుక 2025 బహుమతి వచ్చే సంవత్సరం నాకే వస్తుంది శాంతి బహుమతి అని అంటున్నాడు. సరే ఆశపడ్డం తప్పు కాదు. రేపు నోబెల్ బహుమతి అవార్డు ఇచ్చే అవార్డుల కమిటీ దీన్ని పరిగణలో తీసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ యుద్ధం అనేది ట్రంప్ పాత్ర ఉందని మీరు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగానే యుద్ధం ఫుల్ స్టాప్ పడినట్ల యుద్ధానికి, లేకుంటే ఇది శాశ్వతమా, పర్మనెంట్ గా ఉంటుందా, ఏం చెప్తారు? దీపిక, ఎప్పుడు కూడా యుద్ధాలు మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది ఎవరికైనా, కానీ ముగింపు మన చేతిలో ఉండకపోవచ్చు. కనుక ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇది మొదలు కాని యుద్ధం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు మొదలు కాని, జో బైడెన్ కాలంలో మొదలైంది. జో బైడెన్ ఒక అసమర్థుడు, ఆయన లేకపోతే నేను కనుక రెండోసారి ఎన్నికైతే ఇటువంటి యుద్ధాలు మొదలయ్యేవి కావని కూడా గతంలో ట్రంప్ పేర్కొన్నారు. ఎందుకంటే 2017 నుంచి 2021 జనవరి 19 దాకా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 2021 నుంచి 2025 జనవరి దాకా జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మీద ఆరోపిస్తూ చాలా సార్లు ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ ఏమన్నారంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3.5 ఏళ్ల క్రితం మొదలైంది, అట్లాగే సుమారు 4 ఏళ్ళుగా వస్తుంది. అట్లాగే ఇదేమో 2 సంవత్సరాల 7 రోజుల పాటు కొనసాగింది, 700 పైచిలుకు రోజుల పాటు కొనసాగింది. ఇట్లా అసలు నేనుంటే యుద్ధం మొదలయ్యేది కాదని ట్రంప్ చాలా సార్లు అన్నారు కూడా. నిజమే కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం మొదలయ్యేదే కాదు తర్వాత సంగతి, కానీ ఈయన హయాంలో ఆగింది. ఎప్పుడు కూడా పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పుకు దారితీస్తుందని మనకు ఒక లెక్కల సూత్రం ఉంది. చిన్న మనకు ఈ లెక్కల సూత్రం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలు కలిసి వస్తే కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడుతుందని సామెత. ఇక్కడ కూడా అంతే. ఏమైందంటే కొన్ని పరిణామాలు దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఇద్దరు విసిగిపోయిన సందర్భంలో ఈ ఒప్పందం వచ్చిందంటారు. ట్రంప్ గొప్ప ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక ఉదాహరణకి ఒక కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో చక్కెరను తూకం వేసి ఇవ్వమని కోరినాం అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ తూకాలు వచ్చినాయి వేరు, కానీ త్రాసు ఉంది అనుకోండి. గతంలో ఈ త్రాసులో అటుపక్క ఇటుపక్క ప్లేట్లలో ఒక పక్క కిలో తూకప్రాయి, ఇటు పక్కన కిలో చక్కెర పోయడానికి మెల్లమెల్లగా పెద్ద బాణతో పెద్ద మన ఒక డబ్బాతోని చక్కెర పోసిన అనుకోండి. 900 గ్రాములు వచ్చిన ఇటు పక్క ముళ్ళు మధ్యకి రాదు, 910. అప్పుడు తర్వాత చిన్న డబ్బా తీసుకొని ఆ చక్కెర కొంచెం కొంచెం పోస్తుంటాడు వ్యాపారి ఇందులో ఈ పక్కన. అప్పుడు 910, 920, 930, 990 గ్రాముల చక్కెర అటు పక్కన వచ్చినా ఈ ముళ్ళు మధ్యకు రాదు. ఎప్పుడు వస్తుంది? 1000వ గ్రామ్ ఆఖరి పడ్డ తర్వాతనే మన చక్కెర ఇటు పక్కన తూకం రాయి సమానం అవుతాయి. అప్పుడు ముళ్ళు మధ్యకు వస్తుంది. దీన్నే లెక్కలో ఏం చెప్తారంటే పరిమాణాత్మకమైన మార్పు. అంటే చక్కెర అనేది పరిమాణం, ఆ మార్పు గుణాత్మకమైన మార్పు. అంటే ఏదైతే ముళ్ళు మధ్యకు వస్తుంది కదా త్రాసులో, ఆ ముళ్ళు మధ్యకు వచ్చే మార్పు ఎప్పుడు జరిగింది? ఈ పరిమాణాత్మకమైన మార్పు. అంటే ఆఖరి చక్కెర రవ్వ పడేదాకా కూడా మార్పు రాలేదు. ఇది అంతే. దేశంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాల్లో విసిగిపోవడం ఉంటుంది, యుద్ధాల్లో ఎవడు గెలవడం ఉండదు, అందరూ ఓడిపోవడమే. ట్రంప్ మాట వరుస కన్నారు ఇజ్రాయెల్ మీరు గెలిచారన్నారు, కానీ ఇజ్రాయెల్ గెలవలే. ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది? తమ బందీల్లో 48 మంది బందీల్లో 20 మంది సజీవంగా వచ్చారు, మిగతా 25 మంది బందీలు నష్టపోయారు కదా. ఇజ్రాయెల్ మీద దాడుల్లో 1200 మంది ఒకే రోజు కోల్పోయింది కదా ఇజ్రాయెల్ హమాస్ దాడిలో. అంటే ఇరుపక్కల ఓరు నష్టం పొందులాభం, ఇరుపక్కల నష్టం అవుతుంది. ఆ నష్టమయ్యే క్రమంలో ఎవరి గెలుపు ఎవరి ఓటమి ఉండదు. మాకు న్యాయవాదిగా చెప్తున్నాను, కోర్టులో సామెత ఉన్నది, ఓడిన వాడు కోర్టు ముందు ఏడుస్తారట, గెలిచిన వాడేమో ఇంటికి వెళ్ళి బోరుని ఏడుస్తారట. అదే ఇక్కడ జరిగింది. అదే గెలిచిన వాడు ఇజ్రాయెల్ అయినా ఇజ్రాయెల్ బోరుని ఏడవాల్సింది, ఎందుకంటే చాలా నష్టపోయింది.
ఈ పక్క లేదా అంటే 67,000 మంది పౌరులను పాలస్తీనియన్ పౌరులను విలువ కోల్పోయింది కదా. కానీ ఈ యుద్ధము శాంతి అంటే శాంతి కోరుకుంటాం. శాంతి కంటే మించింది ఇంకోటి ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగేది కానీ జరగకుండా ఆగింది అనే మాట కూడా నిజమే అంటున్నాను. అణ్వాయుధాలు ప్రయోగించిన తర్వాత ప్రపంచం అంతా శ్మశానం కదా. ఎవరు ఒక్కరు మొదలు పెట్టినా కూడా అద్దాల గదిలో అందరు కూర్చున్నాం. పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అదే పరిస్థితి. మనం ఎందుకు తగ్గాం? పాకిస్తాన్ మూర్ఖత్వం. ఎప్పుడైనా సరే అణ్వాయుధం మొదలుపెట్టి మనం ఇది వేసింది అనుకోండి, అప్పుడు మనం వేసిన వాళ్ళు వేసిన ఇరుపక్కల నష్టం అవుతుంది, మన పక్క ఇంకెక్కువ నష్టమవుతుంది. ఇది కూడా అంటే మనకు అద్దాల గది ఎందుకు అంటున్నానంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అది కనుక ప్రయోగించింది అనుకోండి, గాజా స్ట్రిప్పే కాదు పాలస్తీనా భూభాగం అంతా పోతుంది, పక్క దేశాలు కూడా నాశనం అయిపోతాయి. మనకు గతంలో హీరోషిమా నాగసాకి మీద అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు జరిగిన మారణ హోమం చూసినాం కదా మనం. ఇప్పటికి కూడా దుష్పరిణామాలు ఇంకా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. 4 తరాలు పోయిన 5వ తరానికి కూడా ఆ ఇబ్బంది తప్పడం లేదు. అందుకని అణ్వాయుధాలు వచ్చిన తర్వాత ఇవాళ ఏ దేశం మధ్య కూడా యుద్ధాలు కొనసాగొద్దు అని అనుకుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ట్రంప్ అడుగులు వేసిండు. నేను చెప్పిన మిగతా పరిణామాలు కూడా ఎందుకు నేను పరిమాణాత్మకమైన గుణాత్మకమైన ఎందుకు చెప్పినానంటే, ఇవాళ హమాస్ అలసిపోయింది. పెద్ద పెద్ద నాయకులందరినీ మట్టి పెట్టింది ఏది ఇజ్రాయెల్. ఇక మిగిలిన నాయకులు కూడా కొంత శ్మశాన వైరాగ్యానికి వచ్చింది. మనం ఏదో సాధించినా కూడా ఇజ్రాయెల్ దేశంలో మనకు గెలవలేవని మనకు అర్థమైంది. 67,000 మంది పౌరులను కోల్పోయి ఇంకా పోతుంటే 1,00,000 మంది అవుతారు కదా, తక్కువ అయితే కాదు కదా. అంటే మారణ హోమం జరుగుతుందని హమాస్ అలసిపోయింది. ఇటుపక్క ఇజ్రాయెల్ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళు ఒక దొంగ దెబ్బ తీసే హమాస్ను మనం ఎప్పుడు నిర్మూలించలేమనే మాట కూడా ఇజ్రాయెల్ జ్ఞానానికి వచ్చింది. అంటే అనుభవానికి వస్తుంది. ఇద్దరికి తత్వం బోధపడ్డది. ఇప్పుడు ఈ పరిణామాలను ఎప్పుడు జరిగినాయి? ఈ 2 ఏళ్లుగా ఒకటొకటి జరుపుకుంటూ వచ్చి ట్రంప్ హయాంలో ఈ 8 నెలలుగా 9 నెలలుగా జరిగిన పరిణామాలు చూసుకుంటే అప్పుడు ఈ మార్పుకు దోహదపడ్డది అంటున్నాడు. అందుకని ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. మెల్లమెల్లగా శాంతి ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లి మధ్యవర్తిత్వం వహించే ఈజిప్ట్ను కానీ ఖతార్ను కానీ ఆ ఇతర దేశాలను ఒప్పించడంలో పాలస్తీనా వేరే దేశంగా ఉండాలి, పాలస్తీనా దేశానికి హక్కులు ఉన్నాయి అని కోరే దేశాలకు వెళ్ళి ఇవాళ అమెరికా అధ్యక్షుడు 20 దేశాల ప్రతినిధులతో సంతకాలు చేసిందంటే ఇది కొంచెం వ్యూహాత్మకంగా ఇంత తెలివి తక్కువ ఇంత మూర్ఖుడు అనుకున్నా ఈ విషయంలో మాత్రం మొండితనంతో ట్రంప్ సాధించండి అని నేను అంటున్నాను. అంతేందుకమ్మా హమాస్ను బెదిరించాడు కూడా. మీరు గనక ఈ ఒప్పందం కుదుర్చుకోకపోతే, కాల్పులు ఆపకపోతే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం, అమెరికా డైరెక్ట్ గా యుద్ధంలో దిగుతూ నీ పని పడతా అని చెప్పిండు. కొద్ది రోజులు ఇటు నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా కొంత తోకదాడించే ప్రయత్నం చేసిండు. అటు కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా గట్టిగా చెప్పిండు, మీరు ఇప్పుడు ఆపకపోతే రేపు జరిగే మారణ హోమానికి నేను కూడా బాధ్యత గాను, హమాస్ ఏం చేస్తే మీరు చూస్తూ ఉండాల్సిందే అన్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా బెదిరించిండు. అంటే ఇరుపక్కల అంటే 2 దేశాలను గట్టిగా బెదిరించడంతో పాటు 2 దేశాల మధ్యన మధ్యవర్తిత్వం చేసే దేశాలను కూడా ప్రేరేపించి ఈ ఈజిప్ట్ నిన్నటి ఒప్పందానికి కారకుడైండు. ట్రంప్ ను అభినందించాల్సింది ఈ విషయంలో. అంటే రామ్మోహన్ రావు గారు మొన్నటి వరకు కూడా చూసుకుంటే ట్రంప్ విధానాలు కావచ్చు, నిర్ణయాలు అన్నీ కూడా వ్యతిరేకించినటువంటి ప్రపంచ దేశాలు ఇప్పుడు ట్రంప్ని ఈ యుద్ధంలో ట్రంప్ పాత్ర ఉంది కాబట్టి ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నా. అంటే ఇదంతా చూస్తుంటే ట్రంప్లో చేంజెస్ కనిపిస్తున్నాయా? ట్రంప్లో మార్పులు చూస్తున్నాం అనుకోవచ్చా? అంటే సామెత ఉంది, ఒక శెట్టి గారట వరదలు కొట్టుకపోతుంటే ఎవరు రక్షిస్తలేరట. ఆ ఊరి వాళ్ళని కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి కూడా అడిగిందట, ఏమనంటే ఆ శెట్టి గారు కొట్టుకపోతుంది కదా ఎందుకు రక్షిస్తలేరంటే, ఏ లాభం లేకుండా ఆ శెట్టి గారు వరదలో కొట్టుకపోరు, మిగతా వాళ్ళని రక్షిస్తాం కానీ ఆయనకి ఏదో లాభం ఉండి అందులో పోతున్నారు అన్నట. అట్లానే ఇవాళ ఏ లాభం లేకుండా ట్రంప్ ఈ పని చేయలేదు. చాలా పెద్ద ఎత్తున నాకు శాంతి బహుమతి రావాలి, ఈసారి ఇవ్వకపోతే మీ పని పడతా, మీరు అసలు మీ ట్రంప్ మీ శాంతి బహుమతి ఏమిటి, నోబెల్ శాంతి బహుమతి ఏమిటి, మీరు సంగతి ఏంటని చెప్పి నోబెల్ కమిటీనే వరకు బెదిరించిన సందర్భం చూసినాం. మూర్ఖుడే. కానీ మూర్ఖత్వంలో కూడా ఒక మంచితనం ఏముంటుందంటే అప్పుడప్పుడు ట్రంప్ సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్న పేరే ఉన్నా కూడా బోళా బాల మనిషి అంటున్నాడు. అంటే ఉన్నది చెప్పేస్తాను, ఫలానా స్వార్థం కోసం నేను చేస్తానని చెప్తాను. అందుకని ఇవాళ మిగతా దేశాలన్నీ కూడా వ్యతిరేకించే దేశాలు, అనుకూలించే దేశాలు, ఇంక్లూడింగ్ రష్యా, చైనా కూడా, అమెరికాను వ్యతిరేకించే దేశాలు కూడా ట్రంప్ చేసిన కృషిని మెచ్చుకున్నాయంటే పని చేసిన వాడిని పనిమంతుడు రాకపోతే ఇంకేమంటాం, కానీ పనిమంతుడే అంటున్నాం. ఈ ట్రంప్ పనితనం ఇక్కడికే పరిమితమైతే వేరు, కానీ మన మిగతా అన్ని దుర్మార్గంగా సుంకాల పెంపు కానీ బెదిరించడం కానీ చేస్తున్నారు కదా, అవన్నీ వర్కౌట్ అవుతలేవు. వర్కౌట్ కానప్పుడు ట్రంప్ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే తగ్గుతాడు కూడా. ఎంత హెచ్చిపోతాడో అంత తగ్గుతాడు. చూస్తున్నాం కదా మన మోడీ గారి పుట్టినరోజు సంబంధించి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం,
ఆయన 25 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భం శుభాకాంక్షలు తెలుపడం. ఇద్దరు ఎప్పుడు కూడా మొండి వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఉండదు, అంటే తగ్గే గుణం కూడా ఒక్కోసారి ఉంటుంది. ఉరుకుని మనసు రంజింపజేయలేమనే పద్యం ఉన్నా కూడా మనకు తగ్గే గుణం కూడా ఉంటది. కనుకనే అది ఆయనకు మనకు వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం ఆగాలని కోరుకున్నాం కదా. యుద్ధం ఆపడానికి పెద్దన్న పాత్రగా ఇప్పటిదాకా అమెరికా వహిస్తున్నది, పెద్దన్న పాత్ర మంచిది కదా అంటున్న వాళ్ళు కూడా ఇవాళ ఈ విషయంలో వారి ప్రమేయం, అమెరికా ప్రమేయం మంచిది అని అనుకున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎవరికి చెప్పినా వినదు, ఇటు పక్క హమాస్ కూడా ఎవరికి చెప్పినా వినదు. ఇద్దరి మధ్యన మాత్రం ఈ ఒప్పందం కుదిరించే క్రమంలో ట్రంప్ పాత్ర అమోఘమైంది. దానిలో కూడా కొన్ని ఉంటాయి, శశబీషలు ఉంటాయి, కొన్నిసార్లు కొంత మన అన్నంలో రాళ్ళలాగా కొన్ని అమంతరాలు వస్తుంటాయి కూడా. అంతేందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయనకి, ఏది ట్రంప్ కి. 2.5 నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొడుతూ పార్లమెంటరీన్లందరూ కూడా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది కూడా ఓ రకమైన గర్వకారణమే. దాంతోపాటు అందులో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ పాలస్తీనా కూడా హక్కులు ఉన్నాయని చేశాడు. ఇటువంటిది కూడా గమనించాల్సిన అవసరం. ట్రంప్ కు ఒక ఎంపీ తర్వాత బయటకు పంపించారు, కానీ ఆ ఎంపీ ఏదైతే నిరసన వ్యక్తం చేసిండో లేకుంటే ఒక ఉద్దేశాన్ని వెల్లడించిండో అది కూడా రేపు సవాల్గా మారుతుంది అని నేను అంటున్నాను. పాలస్తీనా దేశాన్ని మనం ఇప్పుడు గడాకి ఉన్నప్పటి నుంచే, మనకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే మనం ఆహ్వానించినాం, మనం గుర్తించినాం. అందుకనే మన భారత ప్రధాని చాలా ఒక సంయమనం పాటించి చాలా వైజ్మెన్ డిప్లొమాట్ గా వ్యవహరించడం నేను అంటున్నాను. మనం అక్కడికి వెళ్తే ఓ రకంగా చెప్పాలంటే పిలవగానే వెళ్ళినట్టు అవుతుంది. పిలవడమే ఆలస్యం గెలిచారు మన మోడీని. రెండోది ఏంటంటే విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా వెళ్తే హోదాకి ఎక్కువనే, కనుక విదేశాంగ సహాయ మంత్రిని మనం అక్కడికి పంపించడం, ఆ పంపించడంలో సంతకాల్లో మనం భాగం పంచుకున్నాం. అటుపక్క పాకిస్తాన్ తో పాటు మనము ఉన్న ఈ శాంతి ఒప్పందంలో అనడానికి ఒక మంచి పని మన మోడీ గారు కూడా చేశారని నేను అంటున్నాను. అంటే ట్రంప్ కు చెక్ పెట్టడానికి ట్రంప్ మొన్న మోడీని పిలవడంలో ఏంటంటే మన మోడీ పక్కన నిలబడి ఒక ఫోటో పోజ్ ఇద్దాం అనుకున్నాడు, అది కానివ్వలేదు. అందుకని చూడండి ట్రంప్ చాలా వైద్యమైన చాలా ఒకసారి ట్రంప్ చర్య చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే మన భారత ప్రధాని పొగిడింది కదా, ఎప్పుడు అసలు ఆ సందర్భం లేదు అక్కడ. షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ మొట్టమొదటి ప్రసంగంలో ట్రంప్ ను పొగుడుతూ ట్రంప్ కు శాంతి బహుమతి రావాల్సిందే అని అటు మునీరు ఇటు షెహబాజ్ షరీఫ్ ఇద్దరు మన ట్రంప్ ను షెహబాజ్ అన్నారు. కనుక ఆ సందర్భంలో పాకిస్తాన్ అధ్యక్షుడు తనను పొగుడుతుంటే పాకిస్తాన్ పక్కనే ఉన్న అత్యంత శక్తివంతమైన దేశ ప్రధాని గాని దేశాన్ని గాని గుర్తించకపోతే తప్పు జరుగుతుందని చెప్పి వెంటనే మన మోడీ గారిని మెచ్చుకోవడం. నాకు అంటే మోడీ పేరు తీయకపోయినా సరే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మోడీ పేరు తీయకపోయినా సరే నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు అని చెప్పడం, దాని ద్వారా భారతదేశ ఉనికిని గుర్తించడం, భారతదేశ గొప్పతనాన్ని గుర్తించడం. అంటే పాకిస్తాన్ కూడా మన జత కట్టడం కొంచెం బాగలేదు. నాకు ఎప్పుడైనా గాడిదన్న గుర్రాన్ని ఒకటి చేస్తున్నాడు ట్రంప్, ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ భారతదేశాన్ని పొగిడే క్రమం అక్కడ అవసరం లేకున్నా మనకు ముఖ్యంగా స్నేహితుడు అని పొగడం, భారతదేశం గొప్పతనం గురించి పొగడం అనేది మనకు గర్వకారణం. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఇటువంటి విషయాల్లో చాలా మనకు డిప్లొమాటిక్ గా వ్యవహరించడానికి నాకు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ట్రంప్ వచ్చేసి సో నోబెల్ శాంతి బహుమతి కోసమే యుద్ధం ఆపారు అని మనకి ఫస్ట్లో వినిపించిన మాట. సో తర్వాత బహుమతి మిస్ అయిపోయింది, సో వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే తర్వాత మళ్ళీ ట్రంప్ మాట మార్చేశారు. సో నేను నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదు యుద్ధం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన మాటల్లో ఎలా అర్థం చేసుకోవాలి, మాట మారుస్తున్నారా? సాధ్యం కాకపోతే అదే చంచలత్వం ఎక్కువ మోడీ దగ్గర, మన ట్రంప్ దగ్గర పెద్ద ఏంటంటే చంచలత్వం చాలా ఎక్కువ. అంటే నిలకడగా ఉంటుంది మంచి మాట మీద. నిన్న ఈ మాట అన్నా కదా రేపటికి ఎట్లా అనే భావన ఉండదు ఆయన. అంటే చెప్పి కదా బోలా బాల, కనుక వెంటనే మాట మార్చేసాడు. అందరు ద్రాక్ష పండు పుల్లన అని సామెత ఉందన్న. కనుక అట్లానే అది ఎట్లాగా అందరం తెలిసింది, ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత దాన్ని చేసేది ఏముంది, వెనకైతే గత జిల్లా సేతుబంధనం చేయలేడు కదా. అందుకని ఎప్పుడు కూడా ట్రంప్ తన మాట మీద తానే నిలబడాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. చాలా ఇప్పటిదాకా చూసుకుని 8 నెలల పరిపాలనలోనే రోజుకు 6 అబద్ధాలు, అర్ధ సత్యాలు, మన అసత్యాలు చెప్తున్నాడు. దానికి నేను చెప్పింది కాదు, పోస్ట్ ట్రూత్ అనే భావన పుట్టున్నది. అంటే సత్యానంతర భావన అంటారు దాన్ని. అంటే ఒక విషయం ఉంటది, ఆ విషయానికి చిలువలు పలువలు చేసి చెప్పడం, లేకుంటే విషయాన్ని తప్పుదారి పట్టించడం. ఆ విషయం అసలు విషయం ఒకటి దానికి గోబెల్స్ ప్రచారం లాగా వేరు చెప్పడం, ఇట్లాంటివన్నీ సత్యానంతర భావన అంటారు, పోస్ట్ ట్రూత్ అంటారు. దానికి ఇటీవల పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ తీసుకున్నా, లేకపోతే ప్రపంచం గురించి ఈ భావన గురించి మాట్లాడుతుంటే చాలా మంది ఆర్థికవేత్తలు కానీ చాలా మంది మానసిక విశ్లేషకులు ఏమంటున్నారు అంటే ఫస్ట్ ఉదాహరణ ట్రంప్నే తీసుకుంటారు, ఇంకెవరిని తీసుకోండి. ఎందుకంటే ఈ 8 నెలల్లో
ప్రతిరోజు 6 అసత్యాలు కానీ అర్ధసత్యాలు అని చెప్పిండట. అంటే ఒక భావోద్వేగాన్ని బాగా సొమ్ము చేసుకునే రకం ట్రంప్. అందుకని ఇవాళ తాను చెప్పిన మాట తాను మార్చిండంటే చాలాసార్లు మార్చిండు కదా. ఇది ఒకటే కాదు, మీ సుంకాల పెంపు మీద కానీ, భారతదేశంతో మనకు మెలిగే పద్ధతులు కానీ, ప్రపంచంలో ఏ దేశంతో, చైనాతోని మిత్రత్వం అంటాడు, అప్పుడే శత్రుత్వం అంటాడు. రష్యాతోని శత్రుత్వం అంటాడు, మిత్రత్వం అంటాడు. అంతేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిపించి వైట్ హౌస్ లో అవమానించిన సందర్భం చూసినాం. కానీ అదే జెలెన్స్కీ మళ్ళీ దొరికి వచ్చిన సందర్భం కూడా చూసినాం. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు ఆడి అన్నట్టు ఆ ప్రస్తుతానికి ఉన్న మాటలను మాట్లాడి ఆయన మూర్ఖుడు అనిపించుకున్న ఇటువంటి విషయాలలో అనుకోకుండా తెలివికల వాడు ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు. అంటే ట్రంప్ లో 2 కోణాలు దాన్ని అపరిచితుల సినిమాల కదా 2 కోణాలు ఎట్లా చూస్తామో, ఒకటేమో మనకు ఒక్క కోణం వ్యాపార కోణం. అంటే వ్యాపారి ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించేస్తారు. పక్తు రాజకీయ నాయకుడు ఈ మధ్య అయిండు. అంటే 2016 దాకా ఆయన రాజకీయాలు లేడు కదా. 2017లో 16లోనే రాజకీయాలకు వచ్చిండు. వెంటనే మనకు రిపబ్లికన్ పార్టీలు చేరిండు. వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ గెలిచాడు. 2017 నుంచి అధికారంలో ఉన్నాడు 4 ఏళ్ళు. ఆ మొదటి 4 ఏళ్ళు అయితే ఇటు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంధికాలం, వ్యాపారి నుంచి రాజకీయ నాయకుడు సంధికాలం. ఆ తర్వాత ఏమైంది, రెండోసారి గెలవలేదు, మళ్ళీ గెలుస్తాను అమెరికన్ ఫస్ట్ అన్నాడు. కానీ తర్వాత ఏమైంది, 2020 దాకా 25 దాకా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు భక్తు వ్యాపారవేత్తకి ఎంత ఆలోచన చేస్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు కూడా అంతే ఆలోచన చేస్తున్నాడు. అంటే పరిణతి వచ్చింది, తొండ ముదిరితే ఊసరి వెళ్ళినట్టు ఒక పరిణతి వచ్చింది. కనుక ఈ పరిణతితోని పాత వ్యాపార దృక్పథాన్ని ఇప్పుడున్న రాజకీయ దృక్పథాన్ని 2 కలగలిపి సాగుతుంది. కనుకనే ట్రంప్ కొన్ని విజయాలు సాధించగలుగుతారని అనుకుంటున్నాను. అంటే ఆయన గురించి మానసిక విశ్లేషణ చేయాలంటే ఇది. అందుకే మళ్ళీ భారత్ వైపు మొగ్గు చూపడం కూడా జరిగింది. సో మోడీ పేరు ప్రస్తావించకుండానే సో మంచి స్నేహితుడని మళ్ళీ గాలి మన ఇండియా వైపు తిరిగినట్టుంది మోడీ ట్రంప్కి. ఓకే ఓకే. సో మరి రామ్మోహన్ రావు గారు, అయితే ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయిన దేశం ఏది అంటారు? సో 2 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న యుద్ధంలో ఎవరికి వాళ్ళు ఎవరు నష్టపోయారు, కొందరు చెప్పుకోలేరు. సినిమాలో బ్రహ్మానందం దెబ్బ తాకిన తర్వాత అక్కడ ఏమి అనలేక రూమ్ లోకి వెళ్ళి బాగా బిగ్గరగా అరుస్తాడు. చూస్తాం సినిమాలు కడుపులో గుంజితే. అట్లాగే ఇది కూడా ఏమైందంటే ఇజ్రాయెల్ బాధ ఇజ్రాయెల్కే ఉంది, సమస్య లేదు. ఇజ్రాయెల్ ఎంత నష్టపోయి అంత నష్టపోయింది కదా. ఒకటే రోజు 1200 మంది పౌరులను కోల్పోయింది. వాళ్ళు ఇజ్రాయెల్ ఎన్ని ఆయుధాలు కోల్పోయింది, ఎంత ఆయుధ సంపత్తి కోల్పోయింది. దాంతో పాటు ఇజ్రాయెల్ దొంగదాడులు చేసింది కదా హమాస్. ఎప్పుడు కూడా 4 దాడులను తట్టుకొని నిలబడి ఒక 5వ దాడికి గురైంది అనుకోండి, జరిగింది అదే. ఇజ్రాయెల్ మీద దాడుల్లో కూడా చాలా మంది ప్రజలు చనిపోయింది, కానీ తక్కువ కావచ్చు. అంటే ఎప్పుడు కూడా హమాస్ లాంటి దొంగ దెబ్బ తీసే ఇటువంటి తీవ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే కాలం వచ్చేదాకా ఆగుతారు కదా, అది అయ్యేదాకా ఆగడం వల్ల ఇజ్రాయెల్ నష్టపోయింది. రెండోది ఇజ్రాయెల్ ఏమో ఆర్థికంగా నష్టపోయింది, మానసికంగా నష్టపోయింది. వాళ్ళ పౌరులు నిన్న వాళ్ళ 20 మంది బందీలు విడిచిపెడుతుంటే వాళ్ళ ఆనందం చాలా చూస్తుంటే 20 మంది కావచ్చు. ఒక ఇజ్రాయలీ బందీ అయితే తనంతా తాను సమాధి చదువుకున్నాడు, ఏది జైల్లోనే, ఏది మనకు హమాస్ బందీగా ఉన్న ఇజ్రాయలీ పౌరుడు ఒక ఆయన తనకు తాను సమాధి ఇక్కడే అయిపోతాను చదువుకున్నాడు. అటువంటి వాడు మళ్ళీ గెలిచి బయటకు రాబట్ ఆయన పేరు బయటకు వచ్చి వాళ్ళ విడుదలైందంటే ఎంత సంతోషం ఉంటది. ఈ 2 ఉన్నాయి. ఇటుపక్క హమాస్ కూడా ఇప్పుడు తీవ్రవాద సంస్థలకు ఎప్పుడు కూడా మానవీయ దృక్పథం ఉండదు. ప్రజలు ఎంతమంది చచ్చిపోయిన సమస్య ఉండదు. అంటే కర్కశత్వం ఉంటది, కరడు కట్టిన కర్కశులుగా ఉంటారు. మత తీవ్రవాదమైన వామపక్ష తీవ్రవాదమైన వాళ్ళు అనుకున్న సాధించేదాకా ప్రాణాలు పోయినా సరే, తమ ప్రాణాలు పోయినా సరే, ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే అంటారు. అంటే మానవ బాంబులుగా మారుతారు వీళ్ళకు ఈ మానవీయ దృక్పథం ఏమి ఉండవు. కనుక హమాస్ దృష్టిలో నష్టం కాలేదనుకున్నారు. కానీ పాలస్తీనియన్ దృష్టిలో, గాజా స్ట్రిప్ లో పౌరుల దృష్టిలో 67,000 మంది, 68,000 రోజు మన సంఖ్య పెరుగుతుంది కూడా. మొన్న చూస్తుంటే మనకు వాళ్ళ మంగళవారం నిన్న చూస్తుంటే మనకు పెద్ద ఎత్తున ఎప్పుడెప్పుడైతే ఇజ్రాయలీ సేనలు వెనక్కి పోతున్నాయో ఉపశమనం జరుగుతుంది కదా, మెల్లమెల్లగా ఉపశమన చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా పులి మీద స్వారీ చేసేవాడు వెంటనే దూకొద్దు, పులి ముందు దూకితే పులి తినేస్తుంది. ఇక్కడ అంతే, ఇజ్రాయలీ సేనలు ఏం చేస్తున్నాయి, మెల్లమెల్లగా వెనక్కి పోతున్నాయి. ఆ వెనక్కిపోయే క్రమంలో పాలస్తీనా పౌరులందరూ మళ్ళీ గాజా స్ట్రిప్ లోపలికి ప్రవేశిస్తుంటే అది హృదయ విధాన దృశ్యాలు చాలా బాధ అనిపించింది నాకైతే. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరి ఆ శవాలు చూస్తుంటే శవాల గుట్టగా కనపడుతుంది కదా. మరి ఇవన్నీ ఎవరికి నష్టం? హమాస్కి ఏం నష్టం కాకపోవచ్చు. హమాస్ తాను నష్టపోయింది, ఇంకోటి నష్టం చేసింది. కానీ సామాన్య పౌరులు నష్టపోయారు కదా. అందుకని ఎవరు గెలిచినట్టు, ఎవరికి నష్టం ఎవరికి ఎక్కువ అంటే, ఎవరైతే ఎక్కువ మంది పౌరులు నష్టపోయిందో ఇది గాజా స్ట్రిప్ లో ఉన్న పౌరులకు నష్టం జరిగింది.
ఏ యుద్ధమైనా దీపిక, ఏ యుద్ధమైనా ఎటువంటిదైనా సరే మూడు వర్గాలు నష్టపోతాయి. మొదలు పిల్లలు, తర్వాత మహిళలు, తర్వాత వృద్ధులు. ఈ ముగ్గురు కూడా మూడు వర్గాలు బాగా నష్టపోతాయి. పరిగెత్తగలిగిన వాడు యువకుడైతే పోతాడు, యువకులు కూడా పోయింది ఇందులో. కానీ నేను ఏ యుద్ధంలో అయినా ఈ మూడు వర్గాలు బాగా నష్టపోతే ఇక్కడ జరిగింది అది. పిల్లలతో 3 నెలల పిల్ల, మూడేళ్ల పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ శిథిలాల్లో ఆ మన అస్థి పంజరాలకు నిలిచింది. 2 ఏళ్ళు అంటే ఏ అస్థి పంజరం కూడా ఎండకుండా ఉండదు కదా. ఇప్పుడు జరిగింది అదే. ఆ మారణహోమం చూస్తే ఎక్కువ నష్టపోయింది గాజా స్ట్రిప్ లో ఉన్న పౌరులు, నష్టం చేసింది 2 వర్గాలు. వాళ్ళ ఆధిపత్య రాజకీయాల కోసం, అట్లా హమాస్ ఏమో తీవ్రవాద రాజకీయాల కోసం ఇటు పక్క వాళ్ళు చేసిండ్రు. ఇప్పటికైనా హమాస్ తన తీవ్రవాద పంధానం వీడి జనజీవన సమితిలో కలిసి పాలస్తీనా హక్కుల కోసం పోరాడితే ఎవరు వద్దన్నారు. కానీ పాలస్తీనా హక్కుల కోసం అనే నిశతో ఈ మొత్తం అంతా మారణకాండగా మార్చింది కదా. ఒకే రోజులో అక్టోబర్ 7 ఒక రకంగా పీడకల్ లాంటిది 2023 1200 మంది ఇజ్రాయిలీ పౌరులను మట్టుబెట్టి మరి ఆ యుద్ధానికి దారితీసింది. వాటి మారణహోమానికి అంతా మొదలు పెట్టింది ఏమో హమాసు. చివరికి నష్టపోయేది కూడా హమాసే. పిడికిళ్ళు పట్టేంత మంది మీద వందల మంది కూడా లేరు ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు. సో ట్రంప్ ఎంత మొండిగా ఉన్న పూటకు మాట మార్చినా కూడా యుద్ధంలో మాత్రం ట్రంప్ పాత్ర ఉంది. సో ట్రంప్ కారకుడు అయ్యాడు. సో అందరికీ తెలిసింది. సో ప్రపంచ దేశాలు కూడా ప్రశంసించాయి. అంటే ఈ పాయింట్ ని క్యాచ్ చేసుకొని ట్రంప్ ప్రపంచ దేశాలను తనకి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటారా? ఉండదు. ఫైనల్ గా ఏం చెప్తారు? ట్రంప్ నిలకడగా ఉంటాడు కనుక ఉంటాడు. ఈ విషయంలో అందరు ప్రపంచం అంతా ఆయన అభినందిస్తున్నారు. మరి సుంకాల విషయంలో ఎందుకు ఉంటుంది? ఆఖరి యూరోపియన్ కంట్రీస్ ను కూడా సుంకాల బాధ పెట్టింది కదా. అటుపక్క రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా ఇట్లాంటి పని చేస్తుంది కదా. అందుకని ఈ ఒక్క విషయంలో అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత ఉంటుంది అంతే తప్ప చైనా అన్నిట్లో ట్రంప్ సమర్థించదు కదా. ఈ ఒక్క విషయంలో సమర్థిస్తుంది. ఎందుకంటే చైనా పని చేయలేదు. ఇప్పుడు ఈ ఒప్పందం కుదించడంలో చైనా పని చేయలేదు, రష్యా కూడా అంత ఆ పని చేయలేదు. ఎందుకంటే నువ్వే యుద్ధం చేస్తున్నావు ఉక్రెయిన్ తో, నీవేం నాకు చెప్పొచ్చావా అని అంటారు ఎవరైనా కూడా. కనుక ఇంకో ట్రంప్ దగ్గర ఉన్నది ఏంటంటే, ట్రంప్ కానీ అమెరికా కానీ దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పూసేది వాళ్ళే అంటారు. అందుకని సమస్య వస్తుంది. ఇప్పుడు బాగా ఆకలి కొన్న వాడికి ఆకలి అయిన తర్వాత చివరికి అన్నం పెట్టడం వేరుంటది. ఆకలి కాకముందే మనం వాడికి అన్నం పెట్టామనుకోండి, నీకు కావరం బట్టి పెట్టామంటారు. ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ఆ వేదనకు ఔషధము, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటారు. వాళ్ళు నష్టపోయేదాకా చూసి చిటికెన వేలు అందించారు. ట్రంప్ చేసిన పని ఏంటంటే వాళ్ళిద్దరికి చిటికెన వేలు అందించారు. బతుకు జీవుడు అని వాళ్ళు బయటపడ్డారు. ఇది అంటే అవసరమైన సహాయం ఎప్పుడు వస్తుంది? కడుపున వచ్చిన వాడికి మందు విలువ తెలుస్తుంది. ఇద్దరికి కడుపున వచ్చింది, ఈయన మందు పెడతాను. నిజంగా కడుపున ఇవ్వడానికి అవసరమైన దుర్మార్గమైన తిండి పెట్టి నీరనే కదా. ఇజ్రాయెల్ కు ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? వీళ్ళు కదా, అమెరికా కదా. అట్లాగే ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేస్తుంది వాటికి కూడా ఎవరు కాదా? ఆయుధ బేహారుగా వ్యవహరించేది అమెరికానే, యుద్ధాలు ఆపుతామనేది అమెరికానే. అందుకని నేను దీన్ని కేవలం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి ఒకటేసారి అబ్బా అమెరికా ఇవాళ నరమాంసం మరిగిన పులి తెల్లరికల్లా శాకాహారిగా మారిపోదా అంటున్నాను. ఇదే అంటున్నాను. ఇవాళ అమెరికా ఒక రకంగా నరమాంసం భక్షక పులి లాంటిది. ఆ పులి దిగి వచ్చిందంటే ఇవాళ ఆకలి కొన్న సింహంలాగా ఇవాళ ఒక రకంగా శాంతి బహుమతి కోసం ఒక రకంగా, అట్లాగే నేను గొప్ప అనిపించుకోవాలి అహం కూడా ఉంటుంది కదా మనిషి, కొంత కీర్తి కాక్ష ఉంటది. ఈ రెండింటితో కలిసి కనిపించినాయి కనుక అది చేశారు. ట్రంప్ని ఈ విషయంలో మాత్రమే ప్రపంచం అభినందిస్తుంది. మిగతా విషయాల్లో ఆయన తప్పు చేస్తే తప్పని అంటాం మనం కూడా.